హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హంసకళ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. మేషాది మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలాలు 21 జూన్ 2026 ఆదివారం నుంచి 27 జూన్ 2026 శనివారం వరకు మేషాదిగా ద్వాదశ రాశులు మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. గ్రహగతుల ఆధారంగా చూసుకున్నట్లయితే మొదటిగా మేషరాశి. ఇక మేషరాశి వారికి ఈ వారంలో గ్రహగతుల ఆధారంగా చూసుకుంటే ద్వితీయంలో కుజుడు, తృతీయంలో రవి బుధుల యొక్క గ్రహ సంచారం, చతుర్థంలో శుక్రగురులు, పంచమంలో చంద్రకేతుల సంచారం, లాభస్థిత రాహు, ద్వాదశంలో శనేశ్వరుని యొక్క సంచారం. ఇక మేషరాశి వారికి ఈ వారంలో పంచమ చంద్రకేతువులు అంటే ఏలినాటి శని ప్రభావం మేషరాశి వారికి కొంత ఇబ్బంది కలిగించేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ద్వాదశ శనేశ్వరుడి యొక్క సంచారం వల్ల ఈ రాశివారు ప్రతి పనిలో ముందస్తు ప్రణాళికతో వెళ్ళడం అనేది మేషరాశి వారికి ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ఇక ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత ఖర్చు స్థానం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. తృతీయ రవి బుధుల యొక్క సంచారం వల్ల గతం కన్నా మెరుగైన ఆరోగ్య పరిస్థితులు కుదిరిపడేటువంటి అవకాశాలు మేషరాశి వారికి గోచరిస్తున్నాయి. ఇక లాభస్థిత రాహు సంచారం వల్ల ఉద్యోగపరమైన విషయాల్లో నూతన అవకాశాల కోసం ఎదురు చూసేవారికి ఈ వారంలో చాలా అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పుకోవచ్చు. ద్వాదశ శనైశ్వరుడి యొక్క సంచారం ఉన్నప్పటికీ కూడా తృతీయ రవి బుధుల యొక్క సంచారం వల్ల కొత్త వ్యాపారాలకు నూతన అవకాశాల కోసం మేషరాశి వారు ఎదురు చూస్తుంటారు. అయితే ఈ రాశి వారికి తగిన సహాయ సహకారాల విషయంలో కొంత ఆలస్యం, జాగరూకత, ఒత్తిడి భారం, మానసిక అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఇక మేషరాశి వారు ఈ వారంలో వ్యాపార సంబంధితమైన రంగాల్లో ఉండేటువంటి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది. వ్యాపార విషయాల్లో అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అయితే ద్వితీయ కుజుని యొక్క సంచారం వల్ల ఆర్థికపరమైన ఖర్చు స్థానం మేషరాశి వారికి పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి నూతన గృహ నిర్మాణాలు, లోన్స్కు సంబంధించి ఫైనాన్షియల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. సినీ కళారంగాల వారికి కూడా ఈ వారంలో చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారికి విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. వ్యవసాయదారులు, కార్మికులకు, కర్షకులకు అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ వారంలో మేషరాశి వారు తీసుకోదగినటువంటి జాగ్రత్తలు చూసుకున్నట్లయితే ఈ వారం ప్రారంభంలో అన్నింటా శుభయుక్తంగా ఉండేటువంటి వారంగా మేషరాశి వారు చెప్పుకోవచ్చు. కానీ వారాంతంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. అలసట, పని ఒత్తిడి, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, కుటుంబపరమైన విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం, ఆర్థికపరమైన ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు మేషరాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. ఇక ఈ వారంలో మేషరాశి వారు చేసుకోదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ఇక మేషరాశి వారికి ద్వాదశ శనైశ్వరుని యొక్క ప్రభావం ఉండటం వల్ల చక్కగా ఈ రాశివారు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవటం, తమలపాకులతో స్వామికి అర్చన, అలాగే మన్యు సూక్తంతో కూడుకున్నటువంటి ఆరాధన ఆంజనేయ స్వామికి చేసుకోవటం, మరి ఏలినాటి శని దోష నివారణ కోసం శనివారం రోజు నవగ్రహ ప్రదక్షిణాన్ని చేసుకోవటం, అలాగే శనికి తైలాభిషేకాన్ని చేసుకోవటం వల్ల మేషరాశి వారికి ఈ వారంలో అనుకున్న ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకునే వారంగా శుభ ఫలితాలు కలగాలని మనం కోరుకుందాం. తదుపరి రాశి వృషభ రాశి. ఇక వృషభ రాశి వారి యొక్క గ్రహ సంచారం చూసుకున్నట్లయితే 21 జూన్ 2026 ఆదివారం నుంచి 27 జూన్ 2026 శనివారం వరకు వృషభ రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో కుజుని సంచారం, ద్వితీయంలో రవి బుధులు, తృతీయంలో శుక్రగురుల సంచారం, చతుర్థంలో చంద్రకేతువులు, దశమ స్థిత రాహు, ఏకాదశ శనైశ్వరుల సంచారం. ఇక వృషభ రాశి వారికి వారంలో గురుబలం, శని బలంతో కూడుకున్నటువంటి 2 బలాలు వృషభ రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. ఈ వారంలో తలపెట్టే ప్రతి ప్రయత్నంలో కాస్త ఖర్చుతో కూడుకున్నటువంటి కార్యాచరణ పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశి వారికి జన్మరాశిలో కుజుని యొక్క సంచారం వల్ల నూతన కార్యాచరణ విషయంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి. గృహ మార్పులు, ఉద్యోగ మార్పులు, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, ఉద్యోగ బదిలీల విషయంలో ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. ద్వితీయ రవి బుధుల సంచారం, జన్మరాశిలో కుజుని సంచారం వల్ల ఆర్థికపరమైన విషయాల్లో కాస్త ఖర్చు స్థానం పెరుగుతుంది. రుణ సమస్యల నుంచి నివృత్తి మార్గం దొరుకుతుంది. ఇక నూతన కార్యాచరణ విషయంలో ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి ఈ వారంలో
చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఇక లాభస్థిత శనైశ్వరుడు సంచారం వల్ల వృత్తి వ్యాపారస్తులకు కూడా ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో అన్నింట శుభవార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక వృషభ రాశి వారికి దశమ రాహు యొక్క సంచారం వల్ల విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాలు చేసుకునే వారికి ఈ వారంలో చక్కటి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. అర్ధాష్టమ చంద్రకేతుల సంచారం వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త అనిశ్చిత వాతావరణం ఈ వారంలో పెరుగుతుంది వృషభ రాశి వారికి. కాబట్టి కాస్త అలసట, ఒత్తిడి భారం, ప్రతి పనిలో కొంత ఆందోళన, మానసిక ఒత్తిడి భారం పెంచుకోకుండా కాస్త జాగ్రత్తలు తీసుకోవడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక వృషభ రాశి వారికి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. నూతనంగా ఉద్యోగ అవకాశాలు ప్రయత్నం చేసే వారికి బాగుంటుంది. విద్యా సంబంధితమైన అభివృద్ధి బాగుంటుంది. విద్యా విషయాల్లో ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. ఇక కార్మికులకు, కర్షకులకు అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. లాభస్థిత శనైశ్వరుని సంచారం వల్ల మీ కష్టానికి, మీరు చేసే ప్రతి ప్రయత్నానికి అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. జన్మకుజుని యొక్క సంచారం వల్ల ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్, కోర్టు సమస్యలు ఉండేటువంటి వారికి ఈ వారంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. ప్రతి పనిలో దైవిక బలాన్ని పెంచుకుని ముందుకెళ్ళటం వృషభ రాశి వారికి ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ఇక వృషభ రాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ముఖ్యంగా జన్మకుజుని యొక్క సంచారం, అర్ధాష్టమ చంద్రకేతువులు, దశమస్థిత రాహు యొక్క సంచారం, శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మంగళవారం రోజు చక్కగా సుబ్రహ్మణ్య అభిషేకాన్ని చేసుకోండి వృషభ రాశి వారు. అలాగే కందులు, బెల్లాన్ని ప్రతి మంగళవారం రోజు దానం ఇవ్వటం రుణ విమోచన కలిగి శీఘ్రంగా ఫలితాలు అనుకూలించేటువంటి వారంగా వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చు. దశమస్థిత రాహు సంచారం ఉండటం వల్ల ప్రయాణాల విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరగకుండా ప్రతిరోజు కూడా దుర్గా సప్తశ్లోకి స్తోత్రాన్ని చక్కగా చదువుకోండి. అమ్మవారి అనుగ్రహం వల్ల వృషభ రాశి వారికి ఈ వారంలో అన్నింటా శుభవార్తలు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి మిథున రాశి. ఇక మిథున రాశి వారి యొక్క వారఫలాలు మనం చూసుకున్నట్లయితే 21 జూన్ 2026 ఆదివారం నుంచి 27 జూన్ 2026 శనివారం వరకు మిథున రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో రవి బుధులు, ద్వితీయంలో శుక్రగురులు, తృతీయంలో చంద్రకేతువులు, భాగ్యస్థిత రాహు, దశమ శనైశ్వరుడు, ద్వాదశంలో కుజుని యొక్క సంచారం. ఇక మిథున రాశి వారికి జన్మరాశి నుంచి గురువు కర్కాటక రాశిలోకి వెళ్ళటం అన్నింటా శుభయుక్తమైన శుభ ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. నూతనంగా వ్యాపారపరంగా ఇంకా ఫైనాన్షియల్గా ఎడిషనల్గా వ్యాపారం చేసి అభివృద్ధిని పొందేటువంటి క్రమంలో నూతన వ్యాపారాలకు మంచి కొత్త ఆలోచనలు ప్రారంభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి కోసం మీ కష్టానికి మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి జన్మరాశిలో రవిబుధుల యొక్క సంచారం వల్ల కుటుంబపరమైన విషయాల్లో సహాయ సహకారాలు పెరుగుతాయి. గతం కన్నా మనోధైర్యం పెరుగుతుంది. నూతన అవకాశాలు వరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఒక విధంగా మిథున రాశి వారికి ద్వితీయంలో శుక్రగురుల సంచారం వల్ల గతం నుంచి ఉద్యోగాల విషయంలో కొంత అనిశ్చిత వాతావరణం, ఆలస్యంగా ఉద్యోగ ఇబ్బందులు పడేటువంటి వారికి, ప్రమోషన్స్ ఆలస్యంగా ఉండేవారికి, ప్రమోషన్స్ రాక ఇబ్బందులు పడేటువంటి వారికి కూడా ఈ వారాంతంలో చక్కటి శుభవార్తలు వినేవారంగా వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చు. మిథున రాశి వారికి చెప్పుకోవచ్చు. మిథున రాశి వారికి భాగ్యస్థిత రాహు సంచారం, దశమ శనైశ్వరుని యొక్క కంటక శని దోష పరిహారార్థం ఈ రాశి వారికి ప్రతి ప్రయత్నంలో కొంత శ్రమ, అలసట, ఒత్తిడి భారం పెరుగుతుంది. వ్యాపారస్తులకు అనుకూలమైన వారంగానే చెప్పుకోవచ్చు. ఇక శ్రామికులకు, కర్షకులకు కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోండి. గతం కన్నా మెరుగైన ఆరోగ్య పరిస్థితులు చక్కబడేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో ముఖ్యంగా స్త్రీలకు అనారోగ్య సూచనలు కాస్త గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. తృతీయ చంద్రకేతుల యొక్క సంచారం వల్ల మిథున రాశి వారికి స్త్రీలలో అనవసరమైన ఆందోళన, అనవసరమైన చర్చలు, ఒత్తిడి భారం పెంచుకోకుండా దైవిక బలంతో ప్రతి పనిని చక్కబెట్టుకుని ముందుకెళ్ళేటువంటి వారంగా మిథున రాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక మిథున రాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా ద్వాదశంలో కుజుడు, దశమ శనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ప్రతిరోజు చక్కగా గణపతి యొక్క అష్టోత్తరాన్ని చదువుకోండి. గణపతి యొక్క నామాన్ని మీరు స్మరణ చేయండి. దశమ శనైశ్వరుని యొక్క సంచారం వల్ల ఈ రాశివారు శనైశ్వరుని యొక్క కోనస్థ పింగళ స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోవటం, ముఖ్యంగా శనివారం రోజు ఆదిత్యాది నవగ్రహ స్తోత్రాన్ని కానీ నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం
చక్కగా నవగ్రహ ప్రదక్షిణాన్ని చేయటం, నవగ్రహాల దగ్గర ఒక నల్ల ఒత్తితో దీపాన్ని వెలిగించటం, ఇవన్నీ కూడా మిథున రాశి వారికి కంటక శని దోష నివారణ అయ్యి ప్రతి పనిలో ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, వృత్తిపరంగా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా ఈ వారం మిథున రాశి వారికి మనం చెప్పుకోవచ్చు. ఇక కర్కాటక రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 21 జూన్ 2026 ఆదివారం నుంచి 27 జూన్ 2026 శనివారం వరకు కర్కాటక రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి జన్మరాశిలో శుక్రగురులు, ద్వితీయంలో చంద్రకేతుల యొక్క సంచారం, అష్టమ రాహు, భాగ్యస్థిత శనైశ్వరుని యొక్క సంచారం, లాభస్థిత కుజుడు, ద్వాదశంలో రవి బుధుల యొక్క సంచారం. ఇక కర్కాటక రాశి వారికి మరి జన్మరాశిలో శుక్రగురులు, ద్వితీయంలో చంద్రకేతుల యొక్క సంచారం. ప్రతి ప్రయత్నంలో దైవిక బలంతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. మనోభీష్టాలు సిద్ధిస్తాయని చెప్పుకోవచ్చు. లాభస్థిత కుజుని యొక్క సంచారం వల్ల రుణ సమస్యల నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో ఒక ఆర్థికపరమైన భరోసాలు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అష్టమ రాహు సంచారం వల్ల ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ తీసుకోండి, తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఆర్థికపరమైన ప్రణాళికలు తారుమారు అయ్యేటువంటి అవకాశాలు కర్కాటక రాశి వారికి గోచరిస్తున్నాయి. 9వ ఇంట్లో శనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల ప్రతి ప్రయత్నంలో ఒక ప్రణాళికతో ముందుకెళ్ళటం కర్కాటక రాశి వారికి చెప్పదగ్గ సూచన. ద్వితీయ చంద్రకేతుల యొక్క సంచారం వల్ల గతం నుంచి ఉన్నటువంటి ఆర్థికపరమైన సమస్యల రీత్యా ఉపశమనం కలుగుతుంది. వృత్తి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. మీ శ్రమకు, కష్టానికి సానుకూలమైన ఫలితాలు కర్కాటక రాశి వారికి గోచరిస్తున్నాయి. మరి ద్వితీయ చంద్రకేతుల యొక్క సంచారం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. సంతానార్థులు కూడా శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు. వివాహ విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. గృహంలో శుభకార్యాలకు శ్రీకారం చుట్టేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. జన్మరాశిలో శుక్రగురుల యొక్క సంచారం వల్ల మీ ప్రయత్నంతో ఆగిపోయినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రయత్నపూర్వకంగా ఈ వారాంతంలో చక్కగా ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక ద్వాదశ రవిబుధుల యొక్క సంచారం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీల విషయంలో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం అనేది కర్కాటక రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశి వారికి ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి అష్టమ రాహు యొక్క దోష పరిహారం, అలాగే భాగ్యస్థిత శనైశ్వరుడు, ద్వితీయంలో చంద్రకేతుల యొక్క సంచారం. ఈ రాశి వారికి ముఖ్యంగా దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు ప్రతిరోజు కూడా చదువుకోండి. వారంలో శుక్రవారం రోజు అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోండి. రాహుకాలంలో ఒక దీపాన్ని వెలిగించుకోవటం, రాహుగ్రహ దోష పరిహారం కోసం రాహుకాల దీపాన్ని వెలిగించటం కర్కాటక రాశి వారికి ఆరోగ్యపరమైన విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ రాశి వారికి భాగ్యస్థిత శనైశ్వరుడి యొక్క సంచారం వల్ల ఈ రాశివారు ఆదివారం రోజు సాయంత్రం 4:30 నుంచి 6 గంటల లోపు రాహుకాలంలో ఒక దీపాన్ని వెలిగించడం, అలాగే అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవటం, విశేషంగా కోర్టు సమస్యలు కానీ ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండేటువంటి వారికి అమ్మవారి యొక్క ఆరాధనతో దుర్గా సప్తశతి హోమాన్ని చేసుకోవటం వల్ల కూడా కర్కాటక రాశి వారికి విశేషమైన ఫలితాలు సాధించుకునే వారంగా ఈ వారం మనం చెప్పుకోవచ్చు. సింహరాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 21/6/2026 ఆదివారం నుంచి 27 జూన్ 2026 శనివారం వరకు సింహరాశి వారి యొక్క వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి జన్మరాశిలో చంద్రకేతుల యొక్క సంచారం, సప్తమంలో రాహు, అష్టమంలో శనైశ్వరుడు, దశమంలో కుజుడు, ఏకాదశ రవి బుధుల సంచారం, ద్వాదశంలో శుక్రగురుల యొక్క సంచారం. ఇక సింహరాశి వారికి అష్టమ శని యొక్క ప్రభావంతో కాస్త ఇబ్బందులు గోచరించేటువంటి రాశి సింహరాశి వారికి అలసట, ఒత్తిడి, మానసిక అనిశ్చిత వాతావరణం కలిగేటువంటి వారుగా చెప్పుకోవచ్చు. ఇక జన్మరాశిలో కేతువు, సప్తమ రాహు యొక్క కాలసర్ప బంధంలో ఉండేటువంటి సింహరాశి వారికి కొంత అసంతృప్తి వాతావరణం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. దశమస్థిత కుజుని యొక్క సంచారం వల్ల ఆరోగ్య విషయాల పట్ల కాస్త శ్రద్ధ తీసుకోవటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ద్వాదశంలో శుక్రగురుల యొక్క సంచారం వల్ల నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటువంటి విషయంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. దైవిక కార్యాచరణ వల్ల ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి. దశమ కుజుని యొక్క సంచారం వల్ల ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులు విపరీతంగా పెరగటం,
రుణ సంబంధితమైనటువంటి సమస్యల పట్ల ఒత్తిడి భారం పెరగటం, ఇక వృత్తి వ్యాపారాల్లో ఫైనాన్షియల్గా మన శక్తికి మించి బిజినెస్ పరమైనటువంటి విషయాల్లో రికవరీ అనేది కాస్త ఆలస్యంగా ఉండటం, అనుకున్న సమయానికి సకాలంలో పనులు కాకపోవటం, ఒత్తిడి భారం పెరగటం, అష్టమ శనైశ్వరుడు దశమ శనైశ్వరుడు యొక్క దశమ కుజుని యొక్క సంచారం వల్ల ఈ రాశి వారికి కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి సింహరాశి వారికి ముఖ్యంగా కాలసర్ప దోషంలో ఉండేటువంటి ఈ రాశి వారికి జన్మరాశిలో ఉండేటువంటి చంద్రకేతుల యొక్క సంచారం ఈ రాశివారు ముఖ్యంగా వారాంతంలో ప్రతి పనిలో కూడా విజయాలు సాధించుకుంటారు. వారం ప్రారంభంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. కాబట్టి నూతన కార్యాచరణ విషయంలో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం సింహరాశి వారికి ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ఇక వ్యాపారస్తులకు, కార్మికులకు, కర్షకులకు కాస్త శ్రమకాలం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అనుకున్న పనులు కొంత ఆలస్యంగా జరుగుతాయి. విద్యార్థుల విషయంలో కొంత కాన్సన్ట్రేషన్, ఫోకస్ అనేది తగ్గేటువంటి అవకాశాలు సింహరాశి వారికి పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అయితే ఆర్థికపరమైన లిటిగేషన్, లీగల్, ఫైనాన్షియల్ విషయాల్లో ఇచ్చిపుచ్చుకునేటువంటి విషయాల్లో కొంత నష్టాలు కలగకుండా ఇచ్చినటువంటి ధనం కానీ తిరిగి పొందేటువంటి ప్రయత్నంలో కొంత ఆలస్యం, ఒత్తిడి భారం వల్ల సింహరాశి వారికి కాస్త మానసిక అనిశ్చిత పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మరి ఈ రాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఇక సింహరాశి వారికి ముఖ్యంగా జన్మరాశిలో కేతువు, సప్తమ రాహు, అష్టమ శనైశ్వరుని యొక్క దోష నివారణ కోసం ఈ రాశివారు చక్కగా ప్రతి సోమవారం రోజు పరమేశ్వరుడికి ఒక రుద్రాభిషేకాన్ని చేసుకోండి. అలాగే సింహరాశి వారికి జన్మకేతు యొక్క దోష నివారణ కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకాన్ని ప్రతి మంగళవారం రోజు చేసుకోండి. కందులు బెల్లాన్ని దానం ఇవ్వండి. అలాగే సోమవారం రోజు శివుడికి రుద్రాభిషేకాన్ని చేసుకోండి. శనైశ్వరుడికి తైలాభిషేకాన్ని చేసుకోవటం వల్ల అష్టమ శని దోష నివారణ సింహరాశి వారికి కలిగి మీరు అనుకున్న ప్రతి పనిలో కొంత ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా సానుకూల పరిస్థితులు కలుగుతాయి. గతం కన్నా ఆరోగ్య విషయాల్లో వారాంతంలో కొంత సానుకూల పరిస్థితులు కలిగే వారంగా చెప్పుకోవచ్చు. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, అలసట, ఒత్తిడి భారం, మానసిక అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక సింహరాశి వారు దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకునే వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు. కన్యారాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం. 21 జూన్ 2026 ఆదివారం నుంచి 27 జూన్ 2026 శనివారం వరకు కన్యారాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే షష్టమ రాహు, సప్తమ శనైశ్వరుని యొక్క సంచారం, భాగ్యస్థిత కుజుడు, దశమంలో రవి బుధులు, ఏకాదశ శుక్రగురులు, ద్వాదశంలో చంద్రకేతులు సంచారం. ఇక కన్యారాశి వారికి ప్రయత్నం చేసే ప్రతి పనిలో కొంత ఆలస్యం, ఒత్తిడి భారం, మానసిక అనిశ్చిత వాతావరణం, ధన రుణ సంబంధితమైన ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక ఆర్థికపరమైన విషయాల్లో ముఖ్యంగా భాగ్యస్థిత కుజుని యొక్క సంచారం వల్ల ఎంత చేస్తున్నప్పటికీ కూడా కొంత అనిశ్చిత, మానసిక అధైర్యం పెరుగుతూ ఉంటుంది. వ్యాపారపరమైన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడుల రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా ఫైనాన్షియల్గా రుణ సమస్యలు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక దశమంలో ఉండే రవిబుధుల యొక్క సంచారం వల్ల నూతన వ్యాపారాలు, ఫైనాన్షియల్గా సంపాదించేటువంటి విషయాల్లో అనేక రకాల మార్గాలకు మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. దైవిక బలంతో ప్రతి పని సాధించుకుంటారు. గతం కన్నా లాభస్థిత గురువు యొక్క సంచారం వల్ల కన్యారాశి వారికి సహాయ సహకారాలు కలుగుతాయి. ఆరోగ్య విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతారు. కుటుంబ వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు పొందుతారు. మనోధైర్యం పెరుగుతుంది. దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకునే ప్రయత్నంలో ముందుకెళ్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి గతం కన్నా మెరుగైన మీ ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నాలకు సానుకూలమైనటువంటి వారంగానే వారు చెప్పుకోవచ్చు. ఇక షష్టమ రాహు, లాభస్థిత శుక్రగురుల సంచారం వల్ల సినీ కళారంగాల వారికి నూతన అవకాశాలు వరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి సప్తమ శనైశ్వరుని సంచారం వల్ల ఇక అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చేటువంటి కొంత అనిశ్చిత, మాట పట్టింపులు, భార్యాభర్తల విషయంలో కొంత అనారోగ్య సూచనలు, ఒత్తిడి భారం, వీటి రీత్యా ఉపశమనం కలిగే వారంగా చెప్పుకోవచ్చు. ఇక కన్యారాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. కన్యారాశి వారికి ముఖ్యంగా సప్తమ శనైశ్వరుడు, భాగ్యస్థిత కుజుని యొక్క సంచారం వల్ల ఈ రాశివారు ప్రతిరోజు కూడా చక్కగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. అలాగే ముఖ్యంగా మంగళవారం రోజు, శనివారం రోజు ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన, సుందరకాండ పారాయణ వల్ల
శనిదోష ప్రభావం అనేది కాస్త తగ్గేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. దీర్ఘకాలిక సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందుతారు. ద్వాదశ చంద్రకేతు సంచారం వల్ల వారం ప్రారంభం కన్నా వారాంతంలో ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మనోభీష్టాలు సిద్ధించే వారంగా చెప్పుకోవచ్చు. కన్యారాశి వారు ప్రతిరోజు కూడా చక్కగా గణపతి యొక్క ఆరాధన చేసుకోండి. అలాగే లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాల్ని మీరు చదువుకోవటం, స్వామి దర్శనాన్ని చేసుకోవటం వల్ల ఈ వారంలో చక్కటి శుభవార్తలు వినేటువంటి వారంగా కన్యారాశి వారికి చెప్పుకోవచ్చు. తులారాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి పంచమ రాహు, షష్టమ శనైశ్వరుని సంచారం, అష్టమంలో కుజుడు, భాగ్యస్థిత రవిబుధులు, దశమంలో శుక్రగురుల సంచారం, ఏకాదశ చంద్రకేతుల యొక్క సంచారం. ఇక తులారాశి వారికి సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించే వారంగానే చెప్పుకోవచ్చు. ప్రతి ప్రయత్నంలో శ్రమతో కూడుకున్న కార్యాచరణ, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, దైవికమైనటువంటి దర్శనాలు, మనోభీష్టాలు సిద్ధిస్తాయి. కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ అధిగమించి సానుకూలంగా ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. అష్టమ కుజుని సంచారం వల్ల రుణ ధన సంబంధితమైన సమస్యలు, ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. షష్టమ శనేశ్వరుని సంచారం వల్ల శని సహకార స్థానంలో ఉండటం, వ్యాపారపరమైన విషయాల్లో, నూతన కార్యాచరణ విషయంలో ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు సాధించుకుంటారు. ఈ రాశి వారికి షష్టమ శనేశ్వరుడు, భాగ్యస్థిత రవిబుధుల సంచారం వల్ల కుటుంబ విషయాల్లో కొంత సానుకూలమైనటువంటి పరిస్థితులు మారేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. దశమంలో శుక్రగురుల సంచారం వల్ల నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. నూతన వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. చిన్న తరహా వ్యాపారస్తులకు అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కోరుకునేటువంటి వారికి ఈ వారంలో ఆశించిన శుభ ఫలితాలు తులారాశి వారికి గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక దశమస్థిత బృహస్పతి యొక్క సంచారం వల్ల విద్యార్థులకు కూడా చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. నూతన విద్యా విషయాల్లో విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. సానుకూల పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఏకాదశ చంద్రకేతుల సంచారం వల్ల వారాంతం కన్నా వారం ప్రారంభంలో చక్కటి శుభవార్తలు వింటారు తులారాశి వారు. ఇక తులారాశి వారికి కార్మికులకు, కర్షకులకు శ్రమకాలం అనుకోకుండా ప్రతి ప్రయత్నంలో మీ శ్రమకు మంచి ఫలితాలు కలిగేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాలు మనం చూసుకున్నట్లయితే అష్టమ కుజుని యొక్క సంచారం, షష్టమ శనైశ్వరుని యొక్క సంచారం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన మంగళవారం రోజు చేసుకోవటం, కందులు బెల్లాన్ని దానం ఇవ్వటం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని తులారాశి వారు ప్రతిరోజు కూడా చదువుకోవటం విశేషమైన ఫలితాలు ఇస్తుంది. అలాగే ఈ రాశి వారికి పంచమ రాహు యొక్క దోష నివారణ కోసం ప్రతిరోజు అమ్మవారి యొక్క దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి. అమ్మవారి ఆరాధన తులారాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలను సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహు, పంచమ శనైశ్వరుని యొక్క సంచారం వల్ల ప్రతి ప్రయత్నంలో ఒత్తిడితో కూడుకున్న కార్యాచరణ, కొంత ఆలస్యం, మానసిక అనిశ్చిత వాతావరణం, ఆర్థికపరమైన ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారికి ఈ వారంలో చేసుకోదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ఇక వృశ్చిక రాశి వారు ఈ వారంలో సప్తమ కుజుని యొక్క సంచారం వల్ల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవటం, సుబ్రహ్మణ్య అభిషేకాన్ని చేసుకోవటం, అష్టమ రవిబుధుల యొక్క సంచారం వల్ల ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం, సూర్య ఆరాధన చేసుకోవటం వల్ల వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంత సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. అనవసరమైన ప్రయాణాలు, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, అనవసర ఖర్చులు, ఆర్థికపరమైన విషయాల్లో ఒక ప్రణాళికతో ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధనతో పాటు కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి. అలాగే అర్ధాష్టమ రాహు కోసం అమ్మవారిని ఆరాధన చేయటం, దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోవటం వల్ల విశేషమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ధనురాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం. 21 జూన్ 2026 ఆదివారం నుంచి 27 జూన్ 2026 శనివారం వరకు ధనురాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే తృతీయ రాహు, అర్ధాష్టమ శనైశ్వరుడు, షష్టమ కుజుడు, సప్తమ రవిబుధులు, అష్టమ శుక్రగురులు, భాగ్యస్థిత చంద్రకేతుల యొక్క సంచారం. ఇక ధనురాశి వారికి అర్ధాష్టమ శనిదోషంతో ప్రతి ప్రయత్నంలో సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయటం, ఒత్తిడి భారం, శ్రమ, అలసటతో కూడుకున్న కార్యాచరణ పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు.
ఇక ఉద్యోగ సంబంధితమైనటువంటి కార్యాచరణ విషయంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరమైన విషయాల్లో దీర్ఘకాలిక సమస్యలు, కొంత అనారోగ్య సూచనలు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. సప్తమ రవిబుధులు, అష్టమ శుక్రగురుల యొక్క సంచారం వల్ల విద్యార్థుల్లో కొంత జ్ఞాపక శక్తి తగ్గేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. విద్యా సంబంధితమైన అభివృద్ధి కోసం మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కాస్త శ్రద్ధతో ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక తృతీయ రాహు, అర్ధాష్టమ శనైశ్వరుని సంచారం వల్ల వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు శ్రద్ధ తీసుకోండి. ధన రుణ సంబంధితమైన విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోయి కొంత ఉపశమనాన్ని పొందే వారంగానే చెప్పుకోవచ్చు. ఇక ధనురాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి సప్తమ రవిబుధుల యొక్క సంచారం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు. కార్మికులకు, కర్షకులకు, చిన్న తరహా వ్యాపారస్తులకు మీకు ఆర్థిక పరంగా శ్రమతో కూడుకున్న ఫలితాలు సాధించుకునే వారంగా ధనురాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక ధనురాశి వారికి భాగ్యస్థిత చంద్రకేతుల యొక్క సంచారం వల్ల మీరు తలపెట్టే ప్రతి ప్రయత్నంలో దైవిక బలంతో ముందుకెళ్ళండి. కొంత ఆలోచన పరంగా ఒక ప్రణాళికతో ముందుకెళ్ళి విజయాలు సాధించుకోవటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. తృతీయ రాహు, అర్ధాశ్రమ శనైశ్వరుని సంచారం వల్ల కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో కొంత శ్రద్ధ తీసుకోండి. కుటుంబపరమైన ఖర్చులు పెరుగుతాయి. షష్టమ కుజుని సంచారంలో లీగల్ స్పెక్యులేషన్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం ధనురాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ బదిలీలు, ఉద్యోగ మార్పుల విషయాల్లో, నూతన ఉద్యోగ ప్రయత్నాల విషయంలో ఈ వారం ప్రారంభంలో అన్నింటా సానుకూలమైనటువంటి వారంగా ధనురాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి భాగ్యస్థిత చంద్రకేతుల యొక్క సంచారం నూతనంగా వివాహాది ప్రయత్నాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది. సంతానార్థులు కూడా శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఇక ధనురాశి వారికి ఈ వారంలో మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి. ప్రతి గురువారం రోజు శివాలయ దర్శనాన్ని చేయండి. శివుని యొక్క ఆరాధన చేసుకోండి. ఒక ఆవునేయి దీపాన్ని వెలిగించండి. చక్కగా శివుడికి 16 ప్రదక్షిణాలు చేయటం, దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవటం. అలాగే శనిబలం, గురుబలం లేనటువంటి ధనురాశి వారికి అటు శనైశ్వరుని యొక్క అర్ధాష్టమి శని దోషం కోసం శనివారం రోజు శనైశ్వరునికి తైలాభిషేకాన్ని చేసుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే దీర్ఘకాలిక సమస్యల రీత్యా, కుటుంబంలో పడేటువంటి ఇబ్బందుల రీత్యా కొంత ఉపశమనం కలుగుతుంది ధనురాశి వారికి. కాబట్టి ధనురాశి వారి ఇటు నవగ్రహ ప్రదక్షిణాన్ని, అటు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవటం వల్ల అన్నింటా శుభయుక్తమైన ఫలితాలను సాధించుకునేటువంటి వారంగా ఈ రాశి వారికి చెప్పుకోవచ్చు. తదుపరి రాశి మకర రాశి. ఇక మకర రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే 21 జూన్ 2026 ఆదివారం నుంచి 27 జూన్ 2026 శనివారం వరకు మకర రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకుంటే ద్వితీయ రాహు, తృతీయ శనైశ్వరుని యొక్క సంచారం, పంచమ కుజుడు, షష్టమంలో రవిబుధుల సంచారం, సప్తమంలో శుక్రగురుల యొక్క సంచారం, అష్టమంలో చంద్రకేతుల యొక్క సంచారం. మకర రాశి వారికి కొంతకాలం నుంచి పడేటువంటి ఇబ్బందులు రీత్యా సప్తమంలో గురువు యొక్క ప్రవేశం అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు విజయం సాధించుకుంటారు. ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వారికి సానుకూల పరిస్థితులు ఉంటాయి. వివాహాది ప్రయత్నాలు రాణించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. ద్వితీయ రాహు, తృతీయ శనైశ్వరుని సంచారంతో గతం నుంచి ఆగిపోయి ఇబ్బందుల్లో ఉండేటువంటి మకర రాశి వారికి మీ ప్రయత్నంతో, దైవిక బలంతో విజయాన్ని సాధించుకుంటారు. అంటే మీ మాటకు విలువ పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి అష్టమ చంద్రుని యొక్క సంచారం వల్ల వారం ప్రారంభం కన్నా వారాంతంలో అన్నింటా శుభవార్తలు కలిగేటువంటి వారంగా మకర రాశి వారికి చెప్పుకోవచ్చు. మరి ద్వితీయ రాహు సంచారం వల్ల కొంత ఖర్చు స్థానం పెరుగుతుంది. అనవసరమైన హామీలు, కమిట్మెంట్స్ ఇవ్వకండి. ఆర్థికపరమైన ఒత్తిడి భారం పెరుగుతుంది. పంచమ కుజుని యొక్క సంచారం వల్ల కుటుంబ విషయాలు అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. గతం కన్నా మంచి నిర్ణయాలు తీసుకుని ఆర్థిక అభివృద్ధికి భరోసా పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. సప్తమ శుక్రగురుల సంచారం వల్ల సినీ కళారంగాల వారికి కూడా ప్రోత్సాహకరంగా ఉంది. నూతన అవకాశాలు వరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ద్వితీయ రాహు, అష్టమ చంద్రకేతుల సంచారం వల్ల వారం ప్రారంభం కన్నా వారాంతంలో మీరు తీసుకుపోయే ప్రతి నిర్ణయంలో చక్కటి బలంతో, గ్రహ బలంతో ముందుకెళ్ళేటువంటి వారంగా మకర రాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక మకర రాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మీరు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ద్వితీయ రాహు, పంచమ కుజుడు,
అష్టమ చంద్రకేతుల సంచారం. మకర రాశి వారు లలితా సహస్రనామ స్తోత్రాన్ని చక్కగా ప్రతిరోజు చదువుకోండి. అలాగే శుక్రవారం రోజు, ఆదివారం రోజు దుర్గా అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని, అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోవటం శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. ధనస్థానంలో ఉండే రాహు సంచారం వల్ల ఆర్థికపరమైన నష్టాలు పెరగకుండా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం. అష్టమ చంద్రకేతుల సంచారం వల్ల వారం ప్రారంభం కన్నా వారం మధ్యలో నుంచి కొంత సమస్యకు సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి లలితా అమ్మవారి యొక్క ఆరాధన, లలితా అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోవటం, అలాగే సప్తమ శుక్రగురుల సంచారం వల్ల శుభవార్తలు, వివాహాది ప్రయత్నాల్లో కూడా రాణించేటువంటి వారంగా మకర రాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక మకర రాశి వారి ఈ వారంలో చక్కగా పరమేశ్వరుడి యొక్క సన్నిధిలో ఒక దీపాన్ని వెలిగించండి, పంచాక్షరి నామాన్ని జపం చేసుకోండి. సోమవారం రోజు విశేషంగా శివాలయ దర్శనం అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది మకర రాశి వారికి. కుంభరాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 21 జూన్ 2026 ఆదివారం నుంచి 27 జూన్ 2026 శనివారం వరకు కుంభరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే, జన్మరాశిలో రాహువు, ద్వితీయంలో శనైశ్వరుడు, అర్ధాష్టమ కుజుడు, పంచమంలో రవి బుధులు, షష్టమ శుక్రగురులు, సప్తమంలో చంద్రకేతుడు యొక్క సంచారం. ఇక కుంభరాశి వారికి ఏలినాడి శని ప్రభావంతో జన్మరాశిలో రాహువు, సప్తమంలో చంద్రకేతువులు కొంత మానసికమైనటువంటి ఒత్తిడి, భారం, ఆందోళన, అనారోగ్య సూచనలు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మరి కుంభరాశి వారు కాస్త జాగ్రత్తలు పాటించాల్సినటువంటి గ్రహస్థితి కనిపిస్తుంది. జన్మరాహు సంచారం వల్ల అనవసరమైనటువంటి ఒత్తిడి, భారం, ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. అనవసర ఆలోచనలు, మానసిక అనిశ్చిత వాతావరణం, తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం, ఏలినాడి శని ప్రభావంతో ఎంత శ్రమించినప్పటికీ ఫలితాలు తక్కువగా కనిపిస్తున్నాయి. పని విషయంలో అలసట, ఒత్తిడి, భారం, నిద్రలేమి, మానసిక అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది. మరి షష్టమంలోకి వచ్చిన గురువు యొక్క సంచారం వల్ల అటు గురు బలాన్ని, ఇటు శనేశ్వరుని బలాన్ని కూడా కోల్పోతున్నారు కుంభరాశి వారు. ఇక కుంభరాశి వారికి ఏలినాడి శని ప్రభావంతో, ఇటు కాలసర్పదోష ప్రభావంతో ఉండేటువంటి రాశివారు నూతన వ్యాపారాలు, ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు పెట్టుకునేవారు కొంత మంచి సమయాన్ని చూసుకుని ముందుకెళ్ళండి. తొందరపడి నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఫైనాన్షియల్గా వచ్చేటువంటి నష్టాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగ్గ సూచన. పంచమ రవిబుధుల యొక్క సంచారం వల్ల కుటుంబ వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు కలుగుతాయి, మనోభీష్టాలు సిద్ధిస్తాయి, దైవిక బలంతో ప్రతి పనిని సాధించుకోవచ్చు. గ్రహబలం కాస్త తక్కువగా ఉంది కాబట్టి ఈ రాశివారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. సప్తమ చంద్రకేతుల సంచారం వల్ల ఈ వారం ప్రారంభంలో అన్నింటా శుభ సమయంగా చెప్పుకోవచ్చు. మరి వారాంతం కన్నా వారం ముందు నుంచి, ప్రారంభం నుంచి కుంభరాశి వారు ప్రయాణాల విషయంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి. కుటుంబ విషయంలో కాస్త అనిశ్చిత వాతావరణం, అస్వస్థత, ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. ఇక కుంభరాశి వారికి ద్వితీయ శనైశ్వరుడు, అర్ధాష్టమ కుజుని యొక్క సంచారం వల్ల ఈ రాశివారు శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని మీరు స్మరణ చేసుకోవటం, మంగళవారం రోజు కందులు బెల్లాన్ని దానం ఇవ్వటం, అన్నింటా దాంపత్య జీవితానికి, ఇటు ఆర్థిక విషయాలకు, వ్యాపారపరమైన విషయాలకు కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా కుంభరాశి వారికి మనం చెప్పుకోవచ్చు. మీనరాశి వారి యొక్క వార ఫలాలు గురించి తెలుసుకుందాం. ఇక మీనరాశి వారికి జూన్ 21, 2026 ఆదివారం నుంచి 27 జూన్ 2026 శనివారం వరకు గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి జన్మరాశిలో శనైశ్వరుడు, తృతీయ కుజుడు, అర్ధాష్టమ రవి బుధులు, పంచమ శుక్రగురులు, షష్టమంలో చంద్రకేతులు, ద్వాదశంలో రాహు సంచారం. మీనరాశి వారు శ్రమనే దైవంగా భావించేటువంటి రాశివారు శ్రామికులని చెప్పుకోవచ్చు. ఇక మీనరాశి వారికి ఒకదాని తర్వాత ఒకటి అన్నింటా శ్రమ, ఒత్తిడి, అలసట, మానసిక అనిశ్చిత వాతావరణం. ఎంత చేస్తున్నప్పటికీ కూడా కొంత కృతజ్ఞతాభావం అవతలేపు వాళ్ళకి తక్కువగా ఉండటం, అటు కుటుంబ పరంగా, ఇటు ఉద్యోగపరంగా, ఇటు వృత్తిపరంగా, ఇటు మానసికంగా కూడా జన్మశనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల కొంత అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారికి జూన్ నుంచి ఈ మాసంలో వచ్చే గురుబలంతో కొంత ఉపశమనం కలుగుతుంది. ఎండ నుంచి నీడలోకి వచ్చినట్టుగా ఇన్ని ఇబ్బందుల రీత్యా కొంత దైవికపరమైనటువంటి దృష్టి పడటం వల్ల
కర్మ నివృత్తి మార్గం, సమస్యకు పరిష్కార మార్గం, జీవితంలో నూతనంగా ముందుకెళ్ళే ప్రతి ప్రయత్నం, నూతన అవకాశం, జీవితం మీద హోప్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగ విషయాల్లో రాణింపు కలుగుతుంది. మీ శ్రమకు కాస్త రికగ్నైజేషన్, గుర్తింపు కలుగుతుంది. ఎంత శ్రమిస్తున్నప్పటికీ, ఎంత ప్రయాణం చేస్తున్నప్పటికీ ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూసే మీనరాశి వారికి ఈ వారాంతంలో శుభవార్తలు వింటారు. వారం ప్రారంభం నుంచి గురుబలం పెరిగినటువంటి మీనరాశి వారికి పంచమ దృష్టితో ఉన్నటువంటి గురువు యొక్క సంచారం, జన్మరాశిలో శనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల నెగిటివ్ ఎనర్జీని తగ్గించుకోండి, ప్రయాణాలు తగ్గించండి, ఆలోచన ధోరణి పెంచండి, అనవసర వ్యవహారాలు చేయకండి, అనవసరమైన అనిశ్చిత మాట పట్టింపులు పెంచుకోకండి. ఈ రాశి వారికి దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందండి. బ్యాక్ పెయిన్, స్పైనల్ కార్డు, ఇండైజేషన్, L1 L4 లాంటి సమస్యల నుంచి కొంత ఒత్తిడి భారం పెరుగుతుంది. ఈ రాశి వారికి ద్వాదశ రాహు సంచారం వల్ల ప్రయాణాలు, వస్తు వాహన క్రయ విక్రయాలు, సుదూర ప్రాంతాలకు డ్రైవింగ్స్ చేసేటువంటి వారు, ప్రయాణాలు చేసేవారు, జర్నీస్ విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. ఇక తృతీయ కుజుని యొక్క సంచారం, జన్మ కేతు యొక్క సంచారం వల్ల వ్యాపారస్తులకు కొంత సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. పెట్టుబడుల విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోండి. విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ తగ్గకుండా తదేకంగా సమయాన్ని ఎక్కువ కేటాయించుకోవటం, స్నేహితుల విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. అనవసర ట్రాన్సాక్షన్స్ వల్ల ఫైనాన్షియల్ విషయాల్లో నష్టాలు కలగకుండా శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. ఈ రాశి వారికి మొత్తం మీద ఈ వారంలో కొంత సానుకూల పరిస్థితులతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. ఇక మీనరాశి వారి వారంలో చేదికిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే, ఈ రాశి వారు ముఖ్యంగా ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీసా చదువుకోవడం శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. శనివారం రోజు నవగ్రహ స్తోత్రాల్ని, తైలాభిషేకాన్ని చేసుకోండి. శనైశ్వరుని యొక్క కోనస్థ పింగళ స్తోత్రాన్ని మీనరాశి వారు చదువుకోవటం, నల్లబత్తితో దీపాన్ని వెలిగించటం, శనివారం రోజు నవగ్రహ ప్రదక్షిణాన్ని, శివాలయ దర్శనాన్ని చేసుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇచ్చేటువంటి వారంగా మీనరాశి వారికి చెప్పుకోవచ్చు. ఇవి ఈ వారంలో ద్వాదశ రాశుల వారి యొక్క వారఫలాలు. మళ్ళీ వచ్చే వారం వారఫలాల్లో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.